మీకు నేను చెప్పే నీతి వాక్యం ఇది. క్రెడిట్ కార్డు అప్పు, పైసలు ఎవరన్నా అడిగితే అది, మధ్యలో ష్యూరిటీ, ఈ పంచాయతీలో పోకండి. చాలా ప్రేమతో చెప్తున్నా. ఇది పేరెంట్స్ చెప్పేటప్పుడు మనకు అర్థం కాదు. మనకు ఒక ఏజ్లో ఎట్లుంటుంది అంటే, నా ఫ్రెండు, మా జాన్, మా వాని కోసం ప్రాణం అందిస్తా, ఏమన్నా చేస్తా, వాడు అట్లాంటి వాడు కాదు. నిజంగానే కాడేమో, మోసం చేసే ఉద్దేశం లేదేమో, కానీ తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నాడేమో. ఒకవేళ మీరు ఇస్తున్నారంటే మెంటలీ ప్రిపేర్ కండి, నాకు బొక్క పడుతుంది. ఇప్పటికే మీకు నేను చెప్తుంటే మీరు కనెక్ట్ అవుతారు. సి యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ స్టోరీస్. మీ దోస్తులలోనే మామ నువ్వు ఈరా నేను ఇస్తా అని ఉంటాడు. ఆ ఇచ్చిన తర్వాత వాడు ఎట్లా ఫీల్ అవుతాడంటే, ఇది నా హక్కు, ఇవ్వకపోయినా నడుస్తుంది. లేదా మీ దగ్గర ఉంటే బాబురావుకి ఇవ్వకపోతే ఏమున్నది, బాగానే ఉంటాడు అన్నట్టు కూడా ఉండొచ్చు. 2 ష్యూరిటీకి మాత్రం పోకండి. 3 క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది కదా, నా క్రెడిట్ కార్డ్ ఉన్నది, నీ క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ వస్తుందిరా ఈ అన్నాడు అనుకో, డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేయండి ఇయ్యను. లేదా ముందే డబ్బు తీసుకొని, నీకు ఆఫర్ వస్తుంది కదా ఇప్పుడు కడతా అంటే ఫస్ట్ నువ్వు కట్టు, తర్వాత దీనికి అని తీసుకోండి. తప్పేం చెప్పట్లేదు, నేను చాలా ప్రేమతో చెప్తున్నా. మీకు ఇది ఎంత ఇంపాక్ట్ అవుతుంది అంటే, మీ ఫ్యామిలీలా, మీ బిజినెస్లా, ఆఖరికి మీ పర్సనల్ లైఫ్స్లో కూడా గట్టిగా దెబ్బ కొడుతుంది. స్పెషల్లీ రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను, పెళ్లి చేసుకున్న వాళ్ళకు, రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళకు. ఈ స్ట్రెస్ జగడం సినిమాలో ప్రకాష్ రాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడు. జగడం యూసా అందరు చూసే ఉంటారు కదా, సర్కిల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, స్పౌజ్, పిల్లలు అన్నీ వస్తాయి చూడు లిస్ట్లో. వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ ఒక్కరి వల్ల. ఏమో చెప్పాలనిపిస్తుంది నాకు, ఎవరికి దాకితే వాళ్ళు తీసుకోండి. ష్యూరిటీలు, అప్పులు, మధ్యలో పోయి క్రెడిట్ కార్డులు, ఇంకా లేదంటే ఏదో వస్తుందిరా MLM మార్కెటింగ్ ముందు ఉండేది, ఇప్పుడు అంత లేదు. ఇది నువ్వు కొను, ఇంకొకని కమ్ము, నీకు ఇంత వస్తుంది, నాకు ఇంత వస్తుంది, ఇట్లా అయిపోతామని చెప్తారు చూడు. ఇవన్నీ చెవుల కాలీఫ్లవర్లు కాదు, కాకరకాయలు పెట్టే స్టోరీలు ఇవన్నీ. కష్టపడని సొమ్ము నిలబడదు. రిమెంబర్ దిస్.